హలో బ్యూటీస్, ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో డిజైన్ బ్లౌజ్ చెప్పడం కంటే కూడా క్లాత్ కొంతమందికి ఎలుకలు కొట్టో లేకుంటే ఏదో చినుగుతూ ఉంటుంది. అయ్యో బ్లౌజ్కి క్లాత్ సరిపోదేమో, ఈ బ్లౌజ్ ఎలా కుట్టాలో ఏంటో, లేకుంటే బ్లౌజ్ సరిపోదని పక్కకు పెడుతూ ఉంటారు. టైలర్స్కి అయితే ఒక ఐడియా ఇద్దామని చెప్పి ఇక ఈ వీడియో తీస్తున్నాను. మనకి కొంచెం డిజైన్గా కనిపిస్తుంది. అలాగే మనకి బ్లౌజ్ ఎక్కడైతే చినుగుతుందో ఆ పార్ట్ని మనం తీసేయవచ్చు అన్నమాట. తక్కువ క్లాత్లో మంచి కొంచెం డిజైన్ లుక్ బాగుండేటట్టు, అలాగే మనకు ఆ క్లాత్లో బ్లౌజ్ అయ్యేటట్టు ఎలా కుట్టాలి అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం వీడియో పూర్తిగా చూడండి. యూస్ఫుల్ అనిపిస్తేనే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ చూస్తుంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ముందైతే మనము ఏదైతే లైనింగ్ క్లాత్ ఉందో అది యాస్టీస్ కట్ చేసుకోవాలి. అంటే ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే మనం మధ్యలో అతికేస్తున్నాం కాబట్టి హాఫ్ ఇంచ్ వెళ్ళిపోతుంది, అటు ఇటు హాఫ్ ఇంచ్ వెళ్ళిపోతుంది. కాబట్టి నేను ఫస్ట్ కట్ చేయడం మర్చిపోయాను కాబట్టి కొంచెం ఎక్స్ట్రా నా దగ్గర క్లాత్ ఉంటే అది జాయిన్ చేశాను. మీకు కనిపిస్తుంది కదా, ఒక 1 ఇంచ్ 1.5 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం అనుకోండి, వాళ్ళకి పొడుగు కరెక్ట్ సరిపోతుంది. లోపల మనకి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పోతుంది కాబట్టి కొంచెం ఎక్కువ తీసుకోవాలి. ఇప్పుడు మనం ఏం డిజైన్ అయితే చేయాలనుకుంటున్నామో అది ఆల్రెడీ నేను డ్రా చేశాను కదా. పైనుంచెలి 6.5 7 ఇంచులు, కింది నుంచెలి ఒక 6 ఇంచులు అలా చూసుకొని మార్క్ చేసుకొని క్రాస్ షేప్లో మనం కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో ఆ మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టి ఇది ముందు అయితే మనం అటు ఇటు కదలకుండా కుట్టేసుకోవాలి. ఇందులో ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి ఒకవైపు ప్లేన్ వచ్చింది, ఒకవైపు ఇలా స్క్వేర్ వచ్చింది కదా. స్క్వేర్ ఉన్న కాడ రంధ్రాలు పడి ఉండే అన్నమాట. అది బ్యాక్ సైడ్ రాకుండా, అసలు బ్యాక్ సైడ్ వచ్చేదేమో స్క్వేర్ది, అక్కడ మెయిన్ ప్లెయిన్గా ఉందేమో ముందు భాగానికి రావాలన్నమాట. కానీ అలా రంధ్రాలు పడి ఉండేసరికి కొంచెం స్క్వేర్ ఉన్నదే డిజైన్ వరకు అని చెప్పి కొంచెం ఎక్స్ట్రా తీసుకున్నాను. రంధ్రాలు ఎక్కడైతే పడ్డదో అక్కడ కట్ చేసి ఇక్కడ ప్లెయిన్ క్లాత్ ఏదైతే ఉందో జాయింట్ చేస్తున్నాను అన్నమాట. జాయింట్ కూడా స్ట్రేట్గా చేస్తే తెలిసిపోతుంది, ఇది అతుకు పడ్డది అన్నట్టు తెలిసిపోతుంది. కాబట్టి కొంచెం డిజైన్గా ట్రై చేద్దాం అన్నట్టయితే ఇలా కుడుతున్నాను. ఇప్పుడు కింది వైపుకి జాయింట్ పెట్టుకున్న తర్వాత పై వైపుకి కూడా క్లాత్ అటు ఇటు జరగకుండా జాయింట్ పెట్టుకోవాలి. ఈ క్లాత్ అయితే చాలా ఇబ్బంది అయిందండి కుట్టడానికి, మొత్తం మషిన్కి అంటుకుపోతుంది అన్నమాట. క్లాత్ అసలు జరగడం లేదు. మనం ఎంత సీనియర్స్ అయినా లేకుంటే ఇప్పుడే నేర్చుకున్న వాళ్ళైనా ఎవరైనా కూడా బ్లౌజ్ కుట్టాలి అంటే ముందు మెయిన్ ఫ్యాబ్రిక్ను లైనింగ్ ఫ్యాబ్రిక్ ఇలా పెద్ద కుట్టు పెట్టి జాయింట్ పెట్టుకున్న తర్వాతనే కుట్టుకోవాలి. మేము సీనియర్స్, మేము 10 ఇయర్స్ 9 ఇయర్స్ నుంచి కుడుతున్నాము, మాకు అలవాటే, క్లాత్ జరగదు అని మాత్రం అస్సలు అనుకోకండి. నేను కూడా ఇప్పుడు మ్యాక్సిమం 12 ఇయర్స్ అవుతుంది నేను కుట్టబట్టి. అయినా కూడా మనం కుట్టుకునే పద్ధతి అనేది మార్చుకోదు. షార్ట్కట్లో పని అవుతుందని ఎప్పుడు చూసుకున్నా కూడా అది మనకి రిస్క్ అవుతుంది తప్పితే దానివల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. కొంచెం అటు ఇటు పోయినా కూడా బ్లౌజ్ మొత్తం పాడైపోయినట్టే అన్నమాట. కాబట్టి గుర్తుంచుకోవాలి, ఎప్పుడైనా మనం కుట్టేటప్పుడు లైనింగ్ బ్లౌజ్ కుట్టేటప్పుడు మాత్రం మెయిన్ ఫ్యాబ్రిక్ అలాగే లైనింగ్ క్లాత్ ఏదైతే ఉందో అది మనం జాయింట్ చేసుకోవాలి. జాయింట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉందో అది కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఎక్కడైతే మనం కింద షేప్ తీసాం చూడండి, వీ షేపు, అక్కడ పైపింగ్ వేద్దామని అనుకుంటున్నాను. అలా జాయిన్ చేసినా కూడా లుక్ బాగుండదని చెప్పి పైపింగ్కి అందులో గోల్డెన్ కలర్ ఉంది, గోల్డెన్ కలర్ క్లాత్ అయితే బాగుంటుండే. కానీ ఈ కస్టమర్ అయితే క్లాత్ కొంచెం వాళ్ళు తీసుకొస్తే బాగుంటుంది అని చెప్తే నా దగ్గర లేదు, రెడ్ కలర్ వస్తుంది, లైనింగ్ ఏదైతే ఉందో అదే వేయండి అని చెప్పేసరికి నేను లైనింగ్దే అయితే పైపింగ్ వేస్తున్నాను. మనం పైపింగ్ కూడా ఇంతకుముందు కూడా వీడియోలో చెప్పాను, పైపింగ్కి ఎప్పుడు కూడా క్రాస్గా కట్ చేసుకోవాలి. అలాగే నేను సింగిల్ పాదమే యూజ్ చేస్తాను. ఇక బ్యాక్ సైడ్ మనం కట్ చేసాం వే షేప్ చూడండి, అది కరెక్ట్గా వస్తుందా లేదా, పొడుగు వెడల్పు కరెక్ట్ ఉందా లేదా మొత్తం చెక్ చేసుకోవాలి. కొంచెం అటు ఇటు అయినా కూడా మధ్యలో పాయింట్, వీ షేప్ దగ్గర పాయింట్ ఏదైతే ఉందో అది అటు ఇటు జరుగుతూ ఉంటుందన్నమాట. మనకు కరెక్ట్ ఉందా లేదా చెక్ చేసుకొని సమానంగా కట్ చేసుకొని అక్కడ ఒక పాయింట్ పెట్టుకోవాలి. ఇక పైపింగ్ రెడీ చేసుకుని అయితే పైపింగ్ కూడా దానికి ఏదైతే వీది కింది భాగం ఉంది చూడు, ప్లేన్ భాగం, దానికి నేను పైపింగ్ అనేది వేసుకుంటున్నాను. పై భాగాన్ని వేసుకోవడం లేదు, కింది భాగానికే వేసుకుంటున్నాను. పైపింగ్ వేసాక ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉంటుందో అది లోపలికైనా మలుచుకుంటూ కుట్టాలి. ఇంకోటి ఏంటంటే పాయింట్ దగ్గర క్రాస్ వచ్చే దగ్గర మనం ఖర్చులు పెట్టుకున్న తర్వాతనే ఇలా మలిచి కుట్టడం వల్ల ఏంటంటే మనకు ఫినిషింగ్గా ఉంటుంది. లోపల క్లాత్ అనేది ముడుచుకుపోకుండా, ముడతలు రాకుండా బాగుంటుంది అన్నమాట. చూసారు కదా షేప్ ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు పై భాగాన్ని దీనికి జాయిన్ చేసుకోవాలి, అది కూడా చూసుకోవాలి. మనం ఎంత అంటే చంక భాగాన్ని నుంచి ఎంత పొడుగు పక్కన మనం ఇస్తున్నాము అని చూసుకోవాలి. ఎక్కువ తక్కువ కాకుండా ఇలా చూసుకోకుండా మనం డైరెక్ట్గా కుట్టామంటే ఏంటంటే ఒకవైపు పైకి అవుతుంది, ఒకవైపు కిందికి అవుతుంది. అలాగే మెయిన్ భాగం అది మధ్యలో పాయింట్ ఏదైతే ఉందో అది మధ్యలోకి రాదు, ఇలా ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి దీనికి కూడా మధ్య భాగాన్ని ఒక ఖర్చు పెట్టుకున్న తర్వాత
మనం ఎక్కడి నుంచి కుట్టడం స్టార్ట్ చేయాలి అనేది చూసుకోవాలన్నమాట. చూసారా 1 ఇంచ్ దగ్గర నేనైతే కొంచెం మార్క్ చేసుకుంటున్నాను. అటువైపు ఇటువైపు మార్క్ చేసుకోవడం వల్ల ఖర్చు పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి కుట్టడానికి కూడా ఈజీ అవుతుంది. కింది మీదకి కాకుండా లుక్ కూడా చూడడానికి బాగుంటుంది అన్నమాట. ఎక్కడైతే ఖర్చు పెట్టుకున్నానో అక్కడి నుంచే కుట్టడం అయితే స్టార్ట్ చేశాను. ఇది నార్మల్గా ఈజీ డిజైనే కానీ కొంతమందికి క్లాత్ తక్కువ పడ్డప్పుడు అలాగే చినిగినప్పుడు ఇదొక ఐడియా లాగా మీకు యూజ్ అవుతుంది అనే ఒక ఆలోచనతో అయితే ఈ వీడియో షేర్ చేశాను. మీకు వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది అయితే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ చూసినా మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ ఇంకా మన ముందుకు రాబోతూ ఉన్నాయన్నమాట. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన బెల్ ఐకాన్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. అలాగే మీరు ఎక్కడి నుంచి వెళ్ళి వీడియో చూస్తున్నారు అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేను ఇక్కడ సూరత్, గుజరాత్లో ఉంటాను. మీరు ఎక్కడి నుంచి వెళ్ళి అనేది తప్పకుండా కామెంట్ చేయండి. మొత్తానికైతే ఇలా సింపుల్గా ఈజీగా అయితే డిజైన్ అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.